హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో అనేకసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మరియు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కె రోషయ్య గారి గురించి తెలుసుకుందాం. రోషయ్య ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం వేమూరులో తెలుగు మాట్లాడే మధ్యతరగతి అయినటువంటి హిందూ గౌరకోమటి వేశ్య కుటుంబంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. అతను గుంటూరులో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు. తద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. రోషయ్య గారి రాజకీయ జీవితం. రోషయ్య స్వతంత్ర పార్టీ నాయకుడు మరియు స్వాతంత్ర్య ఉద్యమకారుడు. ఎన్జి రంగా యొక్క రాజకీయ శిష్యుడిగా ప్రారంభించారు. 1968, 1974, 1980 మరియు 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989 మరియు 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నరసరావుపేట నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2011లో తమిళనాడు గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జవహర్లాల్ నెహ్రూతో సహా భారతదేశ ప్రధానమంత్రులలో చాలామందితో సంభాషించాడు. రోషయ్య గారు నిర్వహించినటువంటి మంత్రుల శాఖలు. 1978 నుండి మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి. 1980 నుండి టి అంజయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. 1982 నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. 1989 నుండి మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, రవాణా మరియు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. 1990లో నెదురుమల్లి జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, వైద్య మరియు ఆరోగ్యం, విద్య మరియు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, వైద్య మరియు ఆరోగ్యం, విద్య, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక, ప్రణాళిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. రోషయ్య 1994 నుండి 1996 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా గుర్తింపు. రోషయ్య వరుసగా 7 సార్లు రాష్ట్ర బడ్జెట్ను 16 సార్లు ప్రవేశపెట్టి దేశంలోనే రికార్డు సృష్టించారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉపాధ్యాయులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందేలా చూశారు. రాష్ట్రానికి అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా కృషి చేసిన ఆయనకు మంచి గుర్తింపు లభించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009 అక్టోబర్లో వరదల పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడం, 2010 డిసెంబర్లో ప్రారంభమైన తెలంగాణ ఆందోళనకు సంబంధించి శాంతి భద్రతలు, సమర్థవంతమైన బడ్జెట్ నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల పంపిణీ వ్యవస్థలను క్రమబద్ధీకరించడం మొదలైనవి ఆయన తరచుగా సమర్థించారు. రోషయ్య గారు ఆరోగ్య కారణాల ద్వారా 2010 నవంబర్ 24న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2007లో రోషయ్యకు గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 1998 సంవత్సరంలో సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడు కూడా ఉన్నారు. 2021 డిసెంబర్ 4న తన 88వ ఏట హైదరాబాద్లో కొంతకాలం అనారోగ్యంతో మరణించారు. ఆయనకు గౌరవ సూచకంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు పాటించాయి. 2021 డిసెంబర్ 5న కాంపల్లిలోని అతని ఫామ్ హౌస్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.